శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత శ్రీ హనుమద్దేవాయ నమ. హనుమంతుడు అలా ఆకాశ మార్గంలో ఎగరడానికి ప్రయత్నం చేస్తూ అద్భుతమైనటువంటి శోభ, అందరికీ ఆనందాన్ని కూర్చేటటువంటి శోభతో పరాక్రమంతో విజృంభించి ఆ హనుమంతుడు భుజమును కంఠాలని వంచి తేజస్సును బలాన్ని వీర్యాన్ని పెంచి ఆకాశ మార్గంలో ఎగరడానికి పయనమయ్యాడు. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజః సత్వం తథా వీర్యం ఆవివేశేన వీర్యవాన్. శ్రీమాన్ శోభాయుక్తుడైనటువంటి వాడు, సమస్త దేవతల యొక్క ఆశీస్సులను పొందినటువంటి వాడు, ఆ అమ్మ సీతమ్మ తల్లి యొక్క ఆశీస్సులను పొందినటువంటి వాడు తన జీవితంలో. వీర్యవాన్ పరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతుడు భుజౌచ తన భుజాలని, తథైవచ మరియు శిరోధరాం కంఠాన్ని, సంహృత్య అంటే వంచి, తేజ తేజస్సును, సత్వం అంటే బలాన్ని బలమును, ఇంకా మరియు తథా మరియు వీర్యం అంటే ఇక్కడ పరాక్రమము అని అర్థం. పరాక్రమాన్ని ఆవివేశ పెంచుకున్నాడు. ఆకాశ మార్గంలో ఎగరడానికి ఇవన్నీ చేశాడు. ఇంకా మార్గం ఆలోకయన్ దూరదూర్ధ్వం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఇంకా హనుమంతుల వారు ఏం చేస్తున్నాడు? ఊర్ధ్వం పైకి, ప్రణిహితేక్షణ ఉంచబడినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడై, దూరాత్ అంటే దూరం నుండి, చాలా దూరం నుండి, మార్గాన్ని అవలోకయన్ చూస్తూ, ఆకాశాన్ని కూడా చూస్తూ, ప్రాణాల్ని హృదయంలో నిలిపాడు. రురోధ అంటే నిలిపాడు. ప్రాణమంతా తన హృదయంలో నిలిపాడు. అంటే హృదయం యొక్క బలంతో ఇంకా పైకి లేవబోతున్నాడు, ప్రయాణించబోతున్నాడు. తాను వెళ్ళవలసిన మార్గాన్ని చూసుకుంటున్నాడు. ఆకాశం వైపు కూడా చూసి ఊపిరి బిగయబట్టి హృదయస్థానంలో నిలబెట్టాడు. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః నికుంజకర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనం అబ్రవీత్. వానరులు అక్కడే ఉన్నారు హనుమంతుడిని సాగనంపుతూ. మహర్షి ఇంకా వర్ణించి చెప్తాడు ఈ సాగనంపడం ఎలా ఉంటుంది అనేది. చక్కగా వాల్మీకి వర్ణిస్తాడు. బంధువుల్ని పంపించే వారిలాగా ఉన్నారు అని. ఆ విధంగా వానరుల మధ్య పెద్ద మత్తగజంలా ఉన్నటువంటి మహాబలశాలి అయినటువంటి, వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు పాదాలని గట్టిగా ఆనుకొని నిలిచి, చెవులు వంచి పైకి ఎగరడానికి సిద్ధంగా ఉండి వానరులతో ఈ క్రింది విధంగా పలికాడు. ఇక్కడ మహాబల, అంతకన్నా గొప్ప బలం కలిగిన వాడు ఇంకెవరు లేరు. మహాబలవంతుడు కాబట్టే అతడు రావణుని లంకకు, సీత వద్దకు చేరుకోగలిగాడు. సరే, ఇంకా చెవుల్ని నిక్కిరించి నిలబడడం, తర్వాత పాదాల యందు బలం పెట్టి నిలబడడం, ఇవన్నీ అతను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు అని వాల్మీకి మహర్షి వర్ణించి చెప్పాడు. ఇంకా ఇలా పలికాడు వానరులతో హనుమంతుడు.
యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్గమిష్యామి లంకాం రావణపాలితాం. శ్రీరాముని చేత విడువబడినటువంటి బాణం, అందుకే రామబాణం అంటారు, దానికి తిరుగులేదు. ఇంకా ఒక్కసారి ప్రయోగం చేస్తే అది నిర్దిష్టమైనటువంటి అనుకున్నటువంటి ఆ పనిని పూర్తి చేసి కానీ మళ్ళీ వెనక్కు తిరిగి రాదు. అటువంటి రామబాణంలాగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇంకా వాయువు వంటి వేగం కలవాడు. ఆ లంక ఎలా ఉంది? ఇంకా ఎవరి చేత పరిపాలింపబడుతోంది? రావణుని చేత పరిపాలింపబడుతోంది. రావణ శబ్దం. అటువంటి లంకను గుర్చి వెళ్ళడానికి హనుమంతుడు సిద్ధపడ్డాడు అని మహర్షి చక్కగా వర్ణించి చెప్పాడు.